ఒక మంచి రెసిపీ అయితే చేసిన నేను. చూడండి ఎంత మంచిగా ఉందో, నాకైతే మస్తు నచ్చింది. మీరు గిట్లా ఒక్కసారి ట్రై చేయండి. చేయడం గిట్లా మస్తు ఈజీ, చూడడానికి సూపర్ గా ఉంది, టేస్ట్ గిట్లా సూపర్ గా ఉంది. ఇంట్లోనే ఈజీగా చికెన్ లోడెడ్ ఫ్రైస్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి, దాంట్లోనే కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు అన్నపూర్ణ చిల్లీ పౌడర్ వేస్తున్నా, మంచి స్పైసీ టేస్ట్ ని ఇస్తుంది. అన్నపూర్ణ ధనియాల పౌడర్ వేసినా మన రెసిపీకి మంచి అరోమా, అట్లనే టేస్ట్ ని గిట్లా పెంచుతుంది. అట్లనే జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ వేసి చికెన్ ని కలిపి 2 స్పూన్ల మైదా గిట్ల వేసి కలిపి పక్కన పెట్టేయాలి. చికెన్ ని ఫ్రై చేయడానికి నేనైతే ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నా. డైలీ కుకింగ్ కోసం నేను ఈ ఆయిల్ నే చూస్ చేసుకుంటా, ఎందుకంటే ఇందులో 10,000+ ppm ఒరిజినల్ ఉంటుంది. మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. అంతేకాకుండా ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హార్ట్ కి గిట్లా మంచిది. డైలీ కుకింగ్ కోసం నేను ఈ ఆయిల్ నే చూస్ చేసుకుంటా, ఎందుకంటే మనం ఎంత తిన్నా సరే లైట్ గా ఉంటుంది. ఆయిల్ చికెన్ పీసెస్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు చీజ్ సాస్ కోసం ఒక పాన్ లో ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వేస్తున్నా. అందులోనే కొంచెం మైదా వేసి కలిపిన తర్వాత మిల్క్ వేసి కలిపి అందులోనే చీజ్, మైనీస్, అన్నపూర్ణ చిల్లీ పౌడర్ వేసి కలిపితే సాస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ ని చిన్న చిన్నగా కట్ చేసి ప్లేటింగ్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి చికెన్ పీస్ అన్ని దానిపైన వేసి సాస్ గిట్లా వేయాలి. అంతే, మన చికెన్ లోడెడ్ ఫ్రైస్ అయితే రెడీ. మీరు గిట్లా ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని, అన్నపూర్ణ కారం, అట్లనే మసాలాలు ట్రై చేయండి.